ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజల్ట్స్ లేవు. రాష్ట్రంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయి. ప్రతి దానికి గొడవలు, ధర్నాలు. అలాగే నాలాంటి వాడికి అవసరం కాకపోయినా ఈ ప్రజాక్షేమం కోసం ఇస్తున్న పథకాలు కూడా సరిగ్గా అమలు అవటం లేదు. కూటమి ప్రభుత్వం మీద నేను పాజిటివ్గా లేను. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది పదే పదే, ఏ మీటింగ్ వెళ్ళినా కూడా చెప్పటమే తప్ప చేతల్లో లేదు ఎక్కడ. సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలప్పుడు. సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. లేదు 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 ఐఎమ్ నాట్ పాజిటివ్ ఆన్ దిస్ కూటమి ప్రభుత్వం. జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, ఆ పథకాలను జనాలకు సక్రమంగా అందాయా? ఆ పథకాలు అందినాయి కానీ కారణాంతరాలు, వేరే కారణాల వల్ల అది అలాగ అయిపోయింది రిజల్ట్. అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది, మీరు వినే ఉంటారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారి టైంలో అవదు, మరి ఇప్పుడున్న యువత టైంలో అయితే వాళ్ళు అదృష్టవంతులు. అమరావతి అవుద్దని ప్రజాభిప్రాయం లేదు. రాజధానిగా అయితే విశాఖపట్నమే మంచిది, బికాజ్ అది వైడ్ స్ప్రెడ్ సిటీ. విజయవాడ చాలా కంజెస్టెడ్, అమరావతి కనుచూపు మేరలో పూర్తి అవ్వదు. ఆల్రెడీ మీరు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మాట్లాడారు. సో మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టినా ఏం చెప్పినా ఆయన కూడా చెప్తున్నారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, ప్రశ్నించేవాడు గొంతుకు నొక్కుతున్నారు అంటారు. అయ్యో, నిన్న మొన్న ఢిల్లీలో చూసాం. అఫ్ కోర్స్ ఢిల్లీకి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు, అది లేదనుకోండి. అటువంటి పరిస్థితే ఉంది మనకు కూడా ఇక్కడ రాష్ట్రంలో. ఇవాళ కూడా అఫ్ కోర్స్ ఇవాళ విద్యార్థుల బంధు అది వేరే అనుకోండి, సిజేపీ వాళ్ళది. ఇబ్బంది పెట్టను, జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? ఖచ్చితంగా అవుతారండి. సార్ ఇక్కడ రికార్డ్ అవుతుంది మీరు చెప్పేది. 3 పార్టీల అవతల కూటమి కలయిక వస్తుంది, ముగ్గురు కలిసే వస్తామంటున్నారు, 15 పాటు మేమే ఉంటామంటున్నారు. ముగ్గురిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గెలవటానికి 2 కారణాలు. ఒకటి నెగిటివ్ ఓటు, 2 పాజిటివ్ ఓటు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడిన తర్వాత అయినా ఇంకా ప్రజలకి బుద్ధి వస్తుంది, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుందాము అనుకుంటారు. కాబట్టి ఆయన పాజిటివ్ ఓటు వల్ల గెలుస్తారు, నెగిటివ్ ఓటు వల్ల గెలుస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఒకే మాట చెప్తాను, చెత్త ప్రభుత్వం. ఎందుకని చెత్త ప్రభుత్వం? నో కామెంట్. ఫస్ట్ సూపర్ 6 వదిలే, ఇంకా మంచి మాటలు రావు. అంతే. అసలు ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే? వీడు వదిలేయండి, అసలు వేస్ట్ వీడు. వేస్ట్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మాట మీద నిలబడ్డు, ఇచ్చిన హామీలను నెరవేర్చు. నో. ఓకే, సూపర్ 6 అని పెట్టింది. 6 వదిలే, బూతులు వస్తాయి. వేస్ట్. ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయా? వెరీ గుడ్, ఒక సెంటెన్స్. రెండోది, తమిళనాడుకు సీఎం ఉన్నాడు, చూసి నేర్చుకోమని చెప్పు. ప్రపంచంలో నెంబర్ 1 విజయ్, ప్రపంచంలోనే, వరల్డ్లో. వాడు కోటాను కోట్ల ఆస్తి ఉండదు, చెప్తా ఉన్నాడు అతనే ఉందని. ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని దోచుకుంటా ఉంటాడు. ఈ ప్రభుత్వం ప్రభుత్వం దోచుకుంటాడు. ఉద్యోగస్తులకి 3 నామాలు వేసాడు. నిన్న మీటింగ్ అని పెట్టాడు, ఏమి ఇచ్చినాడు? ఇచ్చినాడు. నేను అడగ తింటా ఉన్నాను, మీరు అడగ తినండి. ఇది ప్రభుత్వం. సార్, ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి వేస్ట్ అండి, 100%. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఏమంతగా అనిపించడం లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము కేవలం డౌన్ అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు కూడా ఆయన ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇతను ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన పెట్టి పథకాలు ఇచ్చింది అయితే ఏం లేదు. ఫ్రీ బస్, నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏది బాగా ఇచ్చారు? ఇది బాగా ఏమి లేదు. నాకు జగన్ గారు పెట్టిందే బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగం ఉంది? ఓన్లీ డిపార్ట్మెంట్కి.
తెలంగాణలో అంటే ఏదో జాబ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న కంపెనీ వాళ్ళు వెళ్తారు. ఏపీలో ఏముంది, ఓన్లీ టీచర్స్కి డిపార్ట్మెంట్ వాళ్ళకి డైలీ వర్కర్కి. ఇక్కడ లేదు. పల్లెలలో ఉండే వాళ్ళకి వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు డైలీ బస్సులలో తిరగలేరుగా. ఇది వేస్టే. కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళని ఉద్దేశించి ఫ్రీ బస్ పెట్టాడు. ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్, మీ ఓటు దేనికంటే? నా ఓటు అయితే వైఎస్ఆర్కే వేస్తాను. అమరావతి దేనికి డెవలప్మెంట్ ఏంది? అమరావతి అంటే అసలు ఏంది దాని గుండా? దానివల్ల ఏం ఉపయోగం లేదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకోవడానికి ఆ భూములు అవన్నీ వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు. కానీ పేదవాడికి ఉపయోగపడేది ఏదైనా ఉందా అంటే ఏం లేదు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అయితే ఏం లేదు. నెరవేర్చనని ఈ ప్రభుత్వం అంటుంది. ఏం నెరవేర్చారు? ఏం లేదే. ఏం నెరవేర్చారు? అమ్మఒడి ఆయన ఇచ్చింది. కొత్తగా ఈయన ఏమి ఇచ్చాడు? గ్యాస్ పెట్టాడు. అది కూడా ఏం పెద్దగా ఉపయోగం. 2029లో ఒకవేళ జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి 2029లో జగన్ గారు వస్తే అమరావతి చేయరు. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసి ఈయన పూర్తి చేయరు. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ చేసుకునింది కదా, అందుకని ఈయన చేయరు. కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయనేసి జగన్ గారు అంటున్నారు. అది వాస్తవేనండి. అంటే జగన్ వారు అని లేకపోతే ఇంకొకళ్ళని కాదు, కానీ ప్రజలకు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఇది కక్ష సాధింపులేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇక్కడ కులం అనేది తీసుకొస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే అతను పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు జగన్ గారు. ఈయన దృష్టిలో మాత్రం లేదది. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టార్టింగ్లో 1వ క్లాస్ నుంచి పెట్టాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎందుకంటే పేదవాడు సామాన్యుడైనా సరే వాడు ఇంగ్లీష్లో మాట్లాడాలని. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? టీచర్లు నిద్రపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. నెలకు వచ్చేసి ₹1,00,000 జీతం తీసుకున్నటువంటి టీచరు ఆఫ్టర్ ఆల్ కేవలం 20 మంది ఉన్న జనానికి ₹1,00,000 తీసుకుంటే ఆమె నిద్రపోతుంది. మరి 2024 ఎలక్షన్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? నేనైతే జగన్ వస్తారనుకుంటున్నాను. 100% వస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే చర్చ నడుస్తుంది ఎక్కువగా. మీరు వినే ఉంటారు, తెలంగాణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని. తెలంగాణ అసలు మనకు తెలియదు. తెలంగాణ కాదు బ్రో, అక్కడ వాళ్ళు ఈయన గురించి మాట్లాడతారని సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. మరి చూసారో లేదో? చూసారు యూట్యూబ్లో, మన ఇది ఫోన్లో. దాని మీద మీ అభిప్రాయం అంటే? ఏపీ డిప్యూటీ సీఎం అటాక్ చేయట్లేదుగా. ఇక ఆడన్న పోయి కొద్దిగా ఆడన్న చేస్తే బాగానే ఉంటుంది. మరి పోటీ చేస్తారంట తెలంగాణలో కూడా. చెయ్యాలి. ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదేగా. మనకి ఇక్కడ కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇదొకే తెలంగాణలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఏముంది, మళ్ళీ అక్కడ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. ఓకే, ఫ్యాన్స్ కోసమే ఆయన పోటీ చేసి. ఫ్యాన్స్ కోసమే. ఫలితాలు ఏమవుతాయి? ఏమరావు. కరాఖండిగా వెంటనే చెప్పేశారు ఏమరావు. కూటమి కడితే ఆయన అక్కడ కూడా తెలంగాణలో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీతో కలిసి జనసేన వెళితే జనసేన బీజేపీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ మళ్ళీ షర్మిలక్క కాంగ్రెస్ మొత్తం 10 మంది 11 మంది అయ్యేటట్టున్నారు. క్రికెట్ టీం ఉంది తెలంగాణ ఎలక్షన్ వస్తే తల కొద్దిగా పంచుకుంటారు. తమిళనాడులో మొన్నటి జరిగింది. విజయ్ సీఎం అవ్వాలంటే ఎంతమంది గెలవాల్సి వచ్చిందో నెక్స్ట్ తెలంగాణలో జరుగుతుంది. ఈయన ప్రభావం ఎంతవరకు ఉండదు? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తెలంగాణలో ఏడ ఏం లేదు. ఏడ అంటే కూటమి కాబట్టి గెలిచారన్న. లేదంటే అది కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఓకే ఏముంది? సో తెలంగాణ మాత్రం ప్రభావం చూపించారంటారు. మనం చేశారు కన్నా, మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశారు. ఏమీ లేదు. పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేశారు. ఏమన్నా గెలిచినట్టున్నారు అంటే. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఈడ నిరూపించుకొని పెట్టి తెలంగాణ నిరూపించుకోమని ఏముంది? రాబోయే 2029 ఎలక్షన్లో జగన్ గారు వస్తారు అనుకున్నారు, లేదా ఇదే కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? సరే, నా ఒక విషయం చెప్తాను. జగన్ రావచ్చు, చంద్రబాబు రావచ్చు, ఎవరైనా రావచ్చు. మనిషి ఏం ఆలోచిస్తున్నారు ఎవరు చెప్పలేము ఆడ ఓటు వేసే వరకు. ఒకటి నేను అనేది ఏమిటంటే, సామాన్యునికి ఇండిపెండెన్స్ అనేది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓ మాట చెప్పండి. స్వేచ్ఛ ఉందా సామాన్యులకు? ఎట్లాంటి స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే ఏమిటి? బయటికి బట్టలు ఇప్పుకొని తిరిగి అట్లా స్వేచ్ఛగానే అనేది. సామాన్యునికి ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఉందా? అది కావాలి నేను. ఎందుకు లేదు? ఉంది కదా. మీరు అంటున్నారు బయట అంతా నెట్వర్క్లు, పెదరాయుడు పంచాయతీలు, చిన్నరాయుడు పంచాయతీలు, సెటిల్మెంట్లు ఇవి జరుగుతున్నాయి అంతా. ఈ రాజకీయాలు ప్రజలకు ఏమైపోయిందంటే రాజకీయాలంటేనే విసుగు వస్తుంది. ఊటిని ఏదో మీరు అంటున్నారు అంటే మాట్లాడుతున్నారు అంతే. మీరే చెప్పండి, గుండె మీద చేసుకోండి, చెప్పండి
ముందు సీసీ కెమెరా నిఘా అనేది ఉండాలి, ఓకే. బాగుండాలి. ఇంకోటి తప్పు ఇప్పుడు మొన్న ఒక ఆయన చేశాడు, ఎవరు ఆయన కొడుకు చేస్తుంటే ఎవరో బండి సంజయ్ అని ఆయన కొడుకు చేశారు కదా, ఎంత బాగా దాన్ని పట్టుకున్నారు. అట్లనే పెద్ద పెద్దోళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు, అవి పట్టుకోవట్లేదు. సామాన్యులు గట్ల చిల్లర డబ్బులు వారికి పాపం వాళ్ళు ఏం చేస్తారు, తినడానికి తిండి లేదు, ఏదో ఒకటి ఆ ఉండే నాయకుని పోగొడితే బిర్యానీ ప్యాకెట్ 100 రూపాయలు ఏదో పొలిటికల్గా మాట్లాడుతున్నాం కదన్నా. పొలిటికల్లీ నేను చెప్తాను, ఇది సంబంధం లేనిది. పొలిటికల్గా సామాన్యులు పడే ఇబ్బందులు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా సామాన్యుల కోసమే కదా. ఇంకోటి నేనేమంటున్నా అంటే ప్రతిదీ మనం అనరాదు. ఇప్పుడు కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు పెట్టే భిక్షనే ఇది అన్నా క్యాంటీన్ అంటే. ఏం మనం ఇచ్చే డబ్బులు కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ తిన్నారంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది సామాన్య. మీరు అన్నట్టుగానే జగన్ గారి ప్రభుత్వంలో, ఈ బాబు గారి ప్రభుత్వంలో దేంట్లో ఇలా మీరు చెప్పిన ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి? అన్నిట్లోనూ అట్లే ఉంది, అన్నిట్లోనే అనే కాదు. ముందు సిస్టమ్ అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అని కాదన్న, ఇద్దరి పరిపాలన ఏది బెటర్గా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇష్యూస్ లేకుండా మీరు చెప్పినట్టుగా కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా సిస్టమ్ ముందు సామాన్యునికి ఏదైనా సమస్య వస్తే వెంటనే కంప్లైంట్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు కూడా పోలీస్ సిస్టమ్ ఎలా ఉండాలంటే దాన్ని స్వీకరించాలి. పోతనే తిట్టడము ఏమి ఎంత దారుణంగా ఉందంటే పాపం కష్టం చేసుకుని బతికే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే భయపడుతున్నారు. ఇది వేస్ట్ అన్న, మీరు ఇవన్నీ వేస్ట్. పవన్ కళ్యాణ్ వస్తాడా, జగన్ వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తారా, ఎవరు వస్తే ఏముందన్న, వాళ్ళు వస్తారు చేస్తున్నారు. నాయకుడిని మనం ఎంచుకుంటున్నాం అన్న, అది ఎట్లా ఎంచుకుంటున్నారు చెప్పండి, ఏ విధంగా ఎంచుకుంటున్నారు, ఎవరు ఎంచుకుంటున్నారు, ఎట్లా డబ్బులు ఇస్తే ప్రజలు భయభ్రాంతులతో వేస్తున్నారు. కొందరు ఓట్లు కొందరు వేస్తున్నారు నిజాయితీగా, అనకూడదు మనం, నిజాయితీగా కొందరు వేస్తున్నారు పాపం, ఎందుకంటే ఆ ధర్మం, అది ఓటు హక్కు అనేది ఉంది. ముందు ఈ ఫ్రీడమ్. ఫైనల్గా మీ అభిప్రాయం ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మొన్న ఎవరు ఒక ఆయన పెద్ద ఆయన కొడుకు ఎట్లయితే కంప్లైంట్ ఇవ్వగలిగినారో అలాంటిది అట్లనే ఉండాలి. అందరికీ సామాన్యులకు కూడా ఆ ధైర్యం అనేది ఉండాలి. అది నేను అనేది ఇది బాగుందప్ప, ఇది అన్నా క్యాంటీన్. ఈరోజు ఆయన దేవుళ్ళ అంటాడు ఆ విషయంలో అయితే. అన్నా క్యాంటీనే కాదు, ఎందుకంటే పేదలు పాపం ఒక 5 రూపాయలు కానీ ఏదైనా లేనోళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 రూపాయలు ఎవరైనా అడిగినా సరే ఇస్తారు, పోయి తింటారు. ఇది బాగా ఇట్లా ఒప్పుకుంటాను నేను, సంతోషం ఇది. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతున్నాను, ఇదేనా మీరు ఏది కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నేను ఎంచుకునే అర్హత కానీ బాధ్యత కానీ మీదే, మనదే. సో దేన్ని ఎంచుకుంటాను అది నేను బయటికి చెప్పలేను, అది ప్రజలు మాకు తెలుస్తుంది ఏమిటనేది. అంటే మంచి చెడు అనేది చెప్పగలగాలి మనం, బయట చెప్తే చెప్తున్నా కదా నేను, ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇప్పుడు తెలిసినే చెప్తున్నా కదా నేను. ఇలా ఉంది సిస్టమ్. ముందు సామాన్యునికి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఏమిటి, ఏ సమస్య వచ్చినా పోయి ధైర్యంగా వాళ్ళకి చెప్పగలగాలి. అక్కడ సామాన్యుడిని తిట్టడం కానీ ఏమి కానీ చేయరాదు, ఏదైనా కానీ. అది రాజకీయాలు కాదు. ముందు ఇదో ఈ పెదరాయుడు పంచాయతీలు, చిన్నరాయుడు పంచాయతీలు, సెటిల్మెంట్లు ఇట్లాంటివన్నీ ఉండకూడదు. కూటమి ప్రభుత్వ పనితీరంటే బాగాలేదమ్మా, ఇక్కడ భోజనాలు కూడా బాగా. ఏమనిపించింది అన్నకన్నా బాగా పోవడానికి? అసలు ఏమీ లేదు, ఇడ్లీ ఏమో 3 ఇస్తారు, ఆ సాంబార్ కొద్దిగా వేస్తారు, మళ్ళీ ఏమీ లేదు. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. ఈ అన్నగాని పక్కన పెడితే మామూలుగా వాళ్ళు చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతుంది. ఏమి లేవు కదా, 2 పెన్షన్లు అన్నారు, 2 పెన్షన్లు రావట్లే. ఆ ఇచ్చే నిత్యావసర వస్తువులు ఆ పప్పు తీసాడు, అది ఇంకేమున్నాయి. సో తల్లికి వందనం మనం అమలు చేశారు, అంతమంది పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లో వేసామని ప్రభుత్వం చెప్తుంది. మనకి తెలియదు కదా. ఇప్పుడు మొన్న నేను ఆపరేషన్ చేయించుకున్నా ఆరోగ్యశ్రీ మీద, ఆ డాక్టర్ ఏమంటున్నాడు, ముందు 1000-2000 తెచ్చుకోండి అన్నాడు. తర్వాత చూసరికి 50,000, 15,000, 5,000 స్కానింగ్ అంటున్నారు. అయ్యి అని చెప్పేసి 50,000 నాకు అర్థమైంది. ఆరోగ్యశ్రీ కిడ్నీల స్టోన్స్ చెప్పేది, ఆరోగ్యశ్రీలో చేసింది గవర్నమెంట్ పే చేసింది కదా డబ్బులు. గవర్నమెంట్ ఇస్తుందంట, 3 నెలల తర్వాత ఇస్తుందంట. ఈలోపు ఆయన పెట్టుబడి పెట్టాలంట, మందుల కాట్లకి ఆయన పెట్టుబడి పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత మమ్మల్ని ఏమైనా అడిగితే ఏమని చెప్పి మొత్తం బాగా చూశారని చెప్పమన్నారు. 50,000 వదిలి ఇచ్చాడు, మొత్తం ఒంటి మీద బంగారం గింగారం అన్నీ ఇచ్చేసుకుని ఇచ్చేసాడు. ఇక్కడ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఇది ఆ ఇడ్లీ ఉంది, ఆ ఇడ్లీ ఏంటంటే లేదు, ఏది స్పాంజీ ఉండదు చూడు, ఆ టైపులో. ప్రాణం నిలబెట్టుకోవడానికి తింటమే, ముందు ఆడు తిని జనానికి పెట్టమను. అసలు ఈ పథకాలన్నీ పక్కన పెట్టబడదాక మనం బియ్యం మంచి ఇవ్వమను. ఆ బియ్యం ఏమో 10 రూపాయలకి తెంగుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చేసేమో 50 రూపాయలు, 60 రూపాయలు డబ్బు. ఇప్పుడు ఇక్కడ అన్నా క్యాంటీన్ వచ్చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారు ముందు ఆ భోజనం చేయమనండి, చేసిన తర్వాత అప్పుడు జనానికి పెట్టమని. అసలు ఇక్కడ పొజిషన్ ఏంటి? అవ్వచ్చు, 3 పార్టీలు కూటమి వస్తున్నా, ఎన్ని కూటమిలు వచ్చినా ఒకసారి చూస్తారు, మాట మాటకి. ఇప్పుడు మొన్న ఏదో పవన్ కలిశాడు కాబట్టి కొద్దిగా పడదు,
రేపు అసలు సినిమా ఉండదు, గ్యారంటీగా జగన్ మస్ట్ అండ్ షుడ్ ఈజ్ కమింగ్.